మోదీ 12 ఏళ్ల సుపరిపాలనకు ప్రతీకగా అభివృద్ధి ప్రదర్శన. డోన్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన డీఎస్పీ శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి ప్రదర్శన ఎగ్జిబిషన్ నిర్వహించారు. పట్టణంలోని సమైక్యాంధ్ర కట్ట సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ మోర్చా నంద్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు కొట్టే మల్లికార్జున, విజయభాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ చర్యలకు ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, కిసాన్ క్రెడిట్ కార్డు, కేంద్రీయ విద్యాలయాలు, రైతు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పలు పథకాలపై కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు స్టాల్ ఏర్పాటు చేయడం శుభదాయకం. అందులో నేను కూడా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా పాల్గొనడం, మా జిల్లా యువ మోర్చా టీం ఇందులో ముందుండడం జిల్లాకు గర్వకారణంగా భావిస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి, రాబోయే రోజుల్లో మరొకసారి మనం ఏదైతే సంపూర్ణమైనటువంటి మెజారిటీ లభించినట్లయితే ప్రజలకు కూడా సుపరిపాలన అందబడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకి, యువమోర్చా నాయకులకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్. ఆవోపిల్ల క్షేత్రానికి 24,99,00,000 రూపాయలను మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి ఎన్నో పథకాలు మరి కేజీ కస్తూర్బా గాంధీ విద్యార్థులు ద్వారా 9,000 మందికి పైగా నూతనంగా సీట్లను కస్తూర్బా ద్వారా విద్యార్థులకు అందించేందుకు మరి పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. నరేంద్ర మోడీ గారికి చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మరియు ఆయన చేసినటువంటి రక్షణ పథకాలు మరి మన ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజలకు తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎక్స్పీరియన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇక్కడ ఈ స్టాల్ను ఏర్పాటు చేయడం కోసం సహకరించినటువంటి మా జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పందుల వెంకటరమణ గారు, మరి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుంటదిప్పండి కిరణ్ గారు, మరియు యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయభాస్కర్, మరియు ఇంకొక జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కావ్యశ్రీ గారు, మరియు నా పక్కన సోదరుడు ఎన్డబ్ల్యూసీ నంద్యాల జిల్లా చైర్మన్ కొత్త మల్లికార్జున గారు, వీరందరూ కూడా, మరియు యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు భవానీ గారు, మరియు యువమోర్చా జిల్లా కార్యదర్శి పట్టి వసంత్ కుమార్ గారు, మరియు జిల్లా కార్యకర్తలు, మరియు యువమోర్చా మండలాధ్యక్షుడు, యువమోర్చా సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రం జరిగింది. అలాగే మాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా పార్టీ నాయకత్వానికి మరియు రాష్ట్ర నాయకత్వానికి మా యువమోర్చా తరఫున ధన్యవాదాలు. ఆరోగ్య బీమా ఇవ్వడం, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా ఈరోజు టూరిజం ప్లస్ టెంపుల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ చేయడం, అదేవిధంగా నేషనల్ హైవేస్ టూరిజం డెవలప్మెంట్తో పాటు నేషనల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ హడావిడి ఇవన్నీ చేయడంతో పాటు ఈరోజు ఇండస్ట్రీస్ డెవలప్ చేయడం, ప్రతి ఒక్క స్కీమ్ని, ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అన్ని రకాల ఉచిత రేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 746 స్కీములు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పథకాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు స్టాల్ని ఏర్పాటు చేయడం శుభదాయకం. అందులో నేను కూడా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా పాల్గొనడం, మా జిల్లా యువ మోర్చా టీం ఇందులో ముందుండడం జిల్లాకు గర్వకారణంగా భావిస్తున్నాం.
ప్రజలందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో మరొకసారి మనం ఏదైతే సంపూర్ణమైనటువంటి మెజారిటీ లభించినట్లయితే ప్రజలకు కూడా సుపరిపాలన అందబడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకి, యువమోర్చా నాయకులకి అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై. జై హింద్. యువమోర్చా టీం తరఫున 10 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా యువమోర్చా తరఫున ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. మన నంద్యాల అధ్యక్షుడు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో మరియు మన ప్రధాన కార్యదర్శి ఈరోజు 2014 మే 26 నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ రోజుకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లో ఈరోజు ఎగ్జిబిషన్ నిర్వహించామని భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైన యువమోర్చా వారికి తెలియజేశారు. ఈ యువమోర్చా వారికి మాకు ఇచ్చిన అంశాలు ఏమంటే, ఏ జిల్లాకు ఏ విధంగా పథకాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వచ్చాయనే అంశాన్ని మాకు తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఈ ఎగ్జిబిషన్లో ప్రధానమైన అంశాలు ఏమంటే, ఈ నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమంటే, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏ విధంగా అయితే ప్రజలకు వైద్య సేవలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్నారో వాటి గురించి చెప్పారు. అలాగే కరూడి మన కస్తూర్బా గాంధీ స్కూల్స్ ద్వారా ఆడపిల్లలకు ఫ్రీ విద్య గురించి చెప్పారు. అలానే మన టూరిజం డిపార్ట్మెంట్లో శ్రీశైలమైన కానీ మరియు అహోబిలంలో టూరిజం డిపార్ట్మెంట్కి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా అయితే సహకరిస్తుందో ఆ విషయం గురించి ఎగ్జిబిట్ చేయమని చెప్పారు. అలాగే వివిధ అంశాల గురించి ఈ యొక్క ఎగ్జిబిషన్లో సుమారు 10 అంశాలు మాకు ఇచ్చారు. ఆ 10 అంశాల గురించి ప్రజల్లో అవగాహన కనిపిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మన డోన్ అసెంబ్లీ కూడా తీసుకుని రావడానికి ఈ యొక్క చిరు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందండి. అలానే ఈ యొక్క మీడియా ముఖంగా ప్రజలకు మరియు మీడియా మిత్రులకు తెలియజేసేది ఏమంటే, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల్లో సేవ మరియు అభివృద్ధి సంక్షేమం గురించి ఎంతైతే కష్టపడ్డాడో ఆ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లామని ఈ యొక్క మీడియా ముఖంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం. నంద్యాల జిల్లాలో కాదు, మన మోడీ మాట నిలబెట్టుకున్నారు. మన అమ్మలు పొగ పీల్చుకోకూడదన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ప్రతి పేదవాడి దగ్గర బ్యాంకు ఖాతా ఉండాలన్నారు. ఇప్పుడు ప్రతి వారికి